మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా తీసుకుంటే తాము అధికారంలోకి రాగానే జైల్లో పెడతామన్న జగన్ వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు. అభివృద్ధికి ప్రపంచమంతా ట్రిపుల్ పి మోడలే బెస్ట్ అని అన్నారు. విమర్శలు చేస్తే ఓకే గానీ దౌర్జన్యం చేస్తారంటే నడవదన్నారు చంద్రబాబు. మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. మెడికల్ కాలేజెస్ పీపీపీ కింద ఇస్తున్నారు. ఎవరన్నా తీసుకుంటే వచ్చిన 2 నెలల్లోనే జైల్లో పెడతామని మాట్లాడుతున్నారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే పొలిటికల్ మెచ్యూరిటీకి ఇది పరాకాష్ట. ఈరోజు ఏదైతే చెప్తున్నారో పీపీపీలు ఇది చేస్తామని ప్రజలందరూ వాచ్ చేస్తున్నారు. ఈరోజు ప్రపంచమంతా కూడా అభివృద్ధి జరగాలంటే పీపీపీ మోడల్ తప్ప వేరే మోడల్ లేదు. దీనివల్ల అది ప్రభుత్వ ఆస్తి తప్ప ప్రైవేటుకు పోదు. సర్టన్ ఇయర్స్ వాళ్ళు మేనేజ్ చేస్తారు, సమర్థవంతంగా మేనేజ్ చేస్తారు. మళ్ళీ హ్యాండ్ ఓల్డ్ మనకే తిరిగి ఇచ్చే పరిస్థితి వస్తుంది.